సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ లోపం మళ్లీ బట్టబయలైంది. పట్టణంలోని ప్రముఖ బాలాజీ స్వీట్ హౌస్ మిక్చర్లో బల్లి కలకలం రేపింది. ఓ వినియోగదారుడు మిక్చర్ ఇంటికి తీసుకెళ్లగా అందులో చనిపోయిన బల్లి కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. మిక్చర్ను తీసుకెళ్లి స్వీట్ షాప్ యజమాని నిలదీయగా వింత సమాధానం ఎదురైంది. కనీసం తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకో కిలో ఎక్కువ తీసుకుపో అంటూ బాధ్యతారాహిత్యంగా దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. హోటళ్లు, స్వీట్ హౌస్లలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోయినా అధికారులు తనిఖీలు చేపట్టకపోవటం వల్లే వ్యాపారులు ఇంతలా బరితెగించి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి స్వీట్ హౌస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా నిరంతర తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మిక్చర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసమని కొంచెం చూసరికి అందులో బాగా వచ్చింది. ఇదేంటి అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓనర్ లేడు. ఏమంటే మా రాజస్థాన్ పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ వర్క్ చేసే వర్కర్ అయితే కిలో కార్ ఇస్తే తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతున్నారు. రెస్పాన్సిబుల్ లేకుండా మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు. మరి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే కూడా ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబుల్ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడ, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత అగ్రెసివ్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగాట బాలాజీ రోజు మీద చర్య తీసుకో